47 ఆగస్టు 15వ తారీఖు, సరిగ్గా నేటికి 75 సంవత్సరాల క్రితం, నేటికి 75 సంవత్సరాల క్రితము భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనలో భారతదేశము 200 సంవత్సరాలు ఉండిపోయింది. 200 సంవత్సరాలు ఉండిపోతే భారతీయులందరూ కలిసి పోరాటం చేశారు. భారతీయులందరూ కలిసి ప్రతిఘటించారు. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మా దగ్గర మీ పెత్తనం ఏంటి అని బ్రిటిషర్స్తో తిరుగుబాటు చేశారు. అదే మొట్టమొదటి తిరుగుబాటు. బ్రిటిషర్స్ మీద మొట్టమొదటి తిరుగుబాటు జరిగింది భారతీయులు. ఎప్పుడు జరిగింది అది? 1857 సిపాయిలు తిరుగుబాటు. 1857 సిపాయిలు తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటులో మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యతిరేకత ఎదురైంది. హిస్టరీ అంటే చాలామందికి బోరు కదా, ఈ డేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం, ఇయర్స్. అయితే అలా తిరుగుబాటు చేసి 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 చివరికి 1947లో వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చి, అయ్యా ఇక మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి, మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి తీర్మానించినటువంటి రోజు ఆగస్టు 15, 1947. ఆ రోజు తీర్మానించి దేశానికి బ్రిటిషర్స్ స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఇక నుంచి మా బానిసత్వంలో మీరు ఉండడానికి వీల్లేదు, మా కింద మీరు బానిసలుగా ఉండడానికి వీల్లేదు, మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి, మేము తిరిగి మా దేశానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడానికి తీర్మానించినటువంటి రోజే 1947 ఆగస్టు 15వ తారీఖు. ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖుని భారతదేశం అంతా కూడా స్వతంత్ర దినోత్సవముగా చేస్తున్నారు. నేటికి 75 సంవత్సరాలుగా, అంటే 75 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి. తర్వాత మరి యొక్క భారతీయులే భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. భారతీయులే భారతదేశాన్ని పరిపాలించుకుంటూ, భారతీయులు ఎవరైతే బ్రిటిషర్స్ మమ్మల్ని దోచుకున్నారో, ఆంగ్లేయులు మమ్మల్ని దోచుకున్నారో, పోర్చుగీస్ వారు మమ్మల్ని దోచుకున్నారు, డచ్ వారు మమ్మల్ని దోచుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి దేశాన్ని విడిపించుకొని భారతీయులే పరిపాలించుకోవడం ప్రారంభించారు. మరి దోపిడీ ఆగిందా అని అంటే ఈ దోపిడీ ఆగలే. ఒకప్పుడు మన దేశం కానివారు మనల్ని దోచుకుంటే ఇప్పుడు మన దేశస్తులే మనల్ని దోచుకుంటున్నారు. అధికమైనటువంటి ట్యాక్స్లు వేసి, అంటే వస్తువు యొక్క రేటు కంటే మనం కట్టే ట్యాక్స్ రేటు ఎక్కువైపోయింది. వస్తువు రేటు, పెట్రోల్ లీటర్ రేట్ ఎంతంట? 37 రూపాయలు 50 పైసలు అయితే మనం ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నాం? దాదాపుగా 107 రూపాయల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాం. అంటే వస్తువు రేట్ ఎంత ఉంది అంటే దానిపైన వేసే ట్యాక్స్, జిఎస్టీ అని, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, రకరకాల ట్యాక్సులు వేసి దాని యొక్క భారాన్ని మనకు పెంచేశారు. దాని యొక్క ధరలను మనకు పెంచేసి సామాన్యుడిని దోచుకుంటుంది ఎవరు అంటే, ఆనాడు తెల్లదొరలు దోచుకున్న తక్కువైతే నేడు నల్లదొరలు దోచుకుంటుంది చాలా ఎక్కువ. సామాన్యులు దోచుకుంటున్నారు. ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారంటే అన్ని విషయాల్లో దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి, పారిశ్రామికవేత్తలు దోచుకుంటున్నారు, ఇండస్ట్రియలిస్టులు దోచుకుంటున్నారు, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు కదా, ప్రభుత్వ అధికారులు దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ అవినీతి విజృంభిస్తూ అనేక రకాలుగా సామాన్య ప్రజలను దోచుకుంటూ సామాన్య ప్రజల యొక్క జీవన మనుగడ కష్టంగా మారిపోయింది. సరే, పంటి బిగున మన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటుంటే తర్వాత పిడుగులాంటి ఒక వార్త ఏంటంటే ప్రతి దాంట్లో కల్తీ, ప్రతి వస్తువులో కల్తీ. చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుంచి వంట నూనెల దగ్గర నుంచి ప్రతి వస్తువులో కల్తీ. నీటి కల్తీ, గాలి కల్తీ, ఆయిల్ కల్తీ, పాలు కల్తీ, బియ్యం కల్తీ, కూరగాయలు కల్తీ, పండ్లు కల్తీ. ఇవన్నీ కల్తీలు తిని ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్కి వెళితే అక్కడ వాడే మందులు కూడా కల్తీ. ఈ కల్తీ వల్ల ప్రజల యొక్క ఆయుష్ ప్రమాణము తగ్గిపోయింది. 80 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు కుదించబడింది. 60 సంవత్సరాల కంటే ఒకవేళ ఎక్కువ ఎవరైనా బ్రతికితే వాడు అదృష్టవంతుడు అనుకోవాలి. 60 లేదా 65 సంవత్సరాలకే ఆ మనిషి యొక్క ఆయుష్ ప్రమాణము తగ్గిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన ఫ్రీడమ్ కొరకు, మన యొక్క దేహ సంరక్షణ కొరకు, భారతదేశానికి ఫ్రీడమ్ కొరకు నాటి ప్రపంచ దేశంలో దేశ జనాభాలో అనేక మంది నాయకులు పోరాటం చేసి వారి చేతుల నుంచి విడిపించారు. తిరిగి మళ్ళీ ఇది బానిసత్వంలోకి వెళ్లకుండా దేశానికి సరిహద్దులు నియమించుకున్నాం. మనమంతా దేశానికి సరిహద్దులు నియమించాం. ఈ సరిహద్దుల్లో కాపలాగా ఉన్నటువంటి వారు మిలిటరీ వారు ఉన్నారు, వాయుసేన ఉన్నారు, తర్వాత వాయు మార్గం నుంచి ఉన్నారు, అలాగే జలాంతర్గాముల నుంచి ఉన్నారు. ఏ విధము చేతనైనా సరే ఇదిగో స్వాతంత్రం కలిగిన ఈ దేశంలోనికి శత్రు సైన్యములు రాకుండా దీని చుట్టూ ఒక మంచి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎందుకు అని అంటే ఒకసారి స్వాతంత్రంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళితే మనలో అవివేకులు అంటారు, మనల్ని అవివేకులు అంటారు, మనల్ని మూర్ఖులు అంటారు. ఒకసారి జైలు నుండి విడిపించబడిన తర్వాత తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడరు. ఒకసారి సంఖ్యలు విడిపించిన తర్వాత తిరిగి నాకు ఈ సంఖ్యలే బాగున్నాయి, మళ్ళీ నాకు సంఖ్యలు వేయండి అని ఎవరైనా అడుగుతారా? అడగరు. మనిషి స్వతంత్రం కోరుకుంటాడు ఎప్పుడు, మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు ఎప్పుడు. అయితే ఇదో జాగ్రత్తగా ఆలోచిస్తే ఇశ్రాయేలు యొక్క జీవన విధానాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని దేవుడు మోషే ద్వారా విడిపించి వారిని స్వతంత్రులుగా చేశాడు. కనాను దేశంలో స్వతంత్రులుగా చేస్తే స్వతంత్రులుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలులు వారిష్ట ప్రకారము వాళ్ళు జీవించారు. దేవుని ఇష్ట ప్రకారము కాకుండా బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి మరిచిపోయి బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి విసర్జించి తమకు నచ్చినట్లుగా వారు బ్రతికారు. తమకు నచ్చినట్లుగా బ్రతకడం ద్వారా ఏం జరిగింది అంటే పాపము చేయడానికి కారణమయ్యారు. అక్కడ రాసిన భయంకరమైన విషయం ఏంటంటే 10వ వచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏ తరం వచ్చింది భూమి మీదకి? దేవుణ్ణి ఎరుగున తరం వచ్చింది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చూడలేని తరం వచ్చింది. కారణం ఏంటి అని అంటారు అంటే అదిగో వారి పితరులు ఆ ప్రజలకు నేర్పించలే. మీరు మీ పిల్లలకు నేర్పించట్లే, దేవుని యొక్క భక్తి నేర్పించట్లే, దేవుని యొక్క భయం నేర్పించట్లే, దేవుని యొక్క మాట విని దేవునికి లోబడే విధానం మీ పిల్లలకు మీరు నేర్పించకపోయిన కారణంగా ఒక తరమే గడిచిపోయింది. ఒక తరము అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఒక తరంగా చెప్తాం. అయితే ఆ తరమంతా గతించిపోయింది, క్రొత్త తరం వచ్చింది. ఈ క్రొత్త తరానికి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈ క్రొత్త తరానికి బానిసత్వంలో ఉన్న విషయాలు తెలియవు. ఈ కొత్త తరానికి నాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా విభజించినటువంటి దేవుని యొక్క గొప్పతనము తెలియదు. కారణం ఏంటంటే వారు ఆ దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు మర్చిపోయారు. ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళ పిల్లలకు వారు నేర్పించలేరు. కనానీయులు చాలా బలవంతులు. కనాను దేశంలో ఉన్న కనాను ప్రజలు ఎంత బలిష్ఠులు, ఎంత తెలివి కలిగిన వారంటే కనాను భూభాగం గురించి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే కనాను ఎలాంటిదంటే తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశం, పట్టిందల్లా బంగారం అవుతున్నటువంటి దేశం. ఆ దేశంలో సంపద కొదువు లేదు, ఆ దేశంలో జ్ఞానానికి కొదువు లేదు, ఆ దేశంలో బంగారానికి కొదువు లేదు, ఆ దేశంలో పెట్రోల్కి కొదువు లేదు. ఆ దేశంలో ఎంత గొప్ప దేశము అని అంటే ఆ దేశంలో ఏ కొదువా లేదు. చెకుముతు రాత్రి నుంచి పెట్రోల్ను తయారు చేసినటువంటి దేశం. ఏదో నామమాత్రంగా కావతాళికి 4 గింజలు చల్లేస్తే ఆ గింజలు మహావృక్షాలై అద్భుతమైన పంట, నూరంత పంటలు పండినటువంటి దేశం, సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశం, సారవంతమైన భూములుగా ఉన్నటువంటి దేశం. ఇదిగో ఈ దేశంలోనికి దేవుడు ఇశ్రాయేలును ఉచితంగా నడిపించాడు. ఉచితంగా నడిపిస్తే దేవుని యొక్క ఆశ్చర్యకాలను మర్చిపోయి, దేవుని యొక్క అద్భుతకాలను మర్చిపోయి తిరిగి పాపము చేసి స్వతంత్రులుగా జీవించండి, స్వతంత్రంగా బ్రతకండి అని దేవుడు చెబితే ఆ దేవుణ్ణే విసర్జించి వీళ్ళు తిరిగి పాపము చేశారు. అన్య దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. కారణం ఎవరు? వీళ్ళు అన్య దేవతలను ఆరాధించడం కారణం ఎవరంటే వారి పితరులు. మీరు మందిరంలో ఏదీ నేర్చుకోకుండా ఇంటికి వెళితే మీరు ఏం చెప్తారు మీ పిల్లలకి? మందిరానికి వచ్చేది దేనికి? 4 మాటలు నేర్చుకోవడానికి. ఈ 4 మాటలు నేర్చుకొని ఏం చేయాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు వీటిని నేర్పించాలి.
మన దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి నేర్పించాలి. మీ పిల్లలు మీ మాట వినట్లేదు, కారణం ఏంటి? మీరు మందిరానికి వస్తే వాళ్ళు అల్లరి చిల్లలుగా రోడ్ల మీద తిరుగుతున్నారు, కారణం ఏంటి? వాళ్ళ దోస్తులతో పోకిరీలుగా తయారవుతున్నారు, కారణం ఏంటి? ఏంటి అని అంటే మీరు మీ పిల్లలకి నేర్పించట్లేదు, మీరు మీ పిల్లలను సండే స్కూల్కి పంపించట్లేదు, మీరు మీ పిల్లలను మీ వెంట పెట్టుకుని మందిరానికి తీసుకొని రావట్లేదు. ఇదే ముఖ్యమైన కారణం. ఈ కారణాన్ని బట్టి ఒక తరం ఒకటి వచ్చింది. ఆ తరము దేవుని గురించి తెలియనటువంటి తరం, ఆ తరము దేవుని గురించి తెలియనటువంటి తరం వచ్చింది. ఆ తరాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? కింది వచ్చినట్టు మనం చదివితే ఈ తరమంతా కూడా ఏం చేశారంటే తెలుసా? ఇశ్రాయేలులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించారు. ఎంత భయంకరమైన విషయం! ఎవరిని పూజించాలి? నీ కుమారుడు విగ్రహారాధన చేస్తున్నాడంటే తప్పు ఎవరిది? ఎవరిది? ఎవరి తప్పు? నీదే తప్పు. నీ పిల్లలు విగ్రహారాధన చేస్తున్నారంటే నీ తప్పే. నీ పిల్లలు నీకు తెలియకుండా సిగరెట్ తాగుతున్నారంటే నీ తప్పే. నీకు తెలియకుండా నీ పిల్లలు సినిమా హాళ్ళ వెంట తిరుగుతున్నారంటే నీ తప్పే. నీకు తెలియకుండా నీ పిల్లలు దుష్ట సాంగత్యం కలిగి ఉన్నారంటే నీ తప్పే. నీకు తెలియకుండా నీ పిల్లలు జులాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే అది నీ తప్పే. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వేం చేస్తావంటే, వాడు పాస్టర్ గారు మా కొడుకు చాలా మంచోడు, నా కొడుకు బంగారం, వాడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ రాజుగాడి సహవాసం పెట్టి వీడు ఎలా అయిపోయాడు, ఆ సీనుగాడి సహవాసం పెట్టి వీడు ఎలా అయిపోయాడు. తప్పు నీ దగ్గర పెట్టుకొని మంది మీద పడి ఏడవటం మనకు బాగా అలవాటు అయిపోయింది. నువ్వు మంచిదానివైతే నీ పిల్లల్ని సన్మార్గంలో పెంచుతావు, నువ్వు మంచివాడివైతే నీ బిడ్డల్ని కాచుకొని కూర్చుంటావు కదా. ముందు నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని నీ పిల్లలను చక్కగా పెంచుకోకుండా బయట పిల్లలను నిందించే అధికారం ఎవరిచ్చారు నీకు? రేపు వాళ్ళమ్మ కూడా అంటుంది, నా కొడుకు చాలా మంచివాడు, నా కొడుకు చాలా మంచివాడు, అదిగో సంఘంలో అదిగో వాడి సహవాసం పెట్టి వాడు అలా ఖరాబ్ అయిపోయాడు. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్ద అయితే ఆ ముద్దు చెడ్డగా మార్చుకోకుండా చూసుకోవాలి కదా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదిగో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోయారు. ఒక తరమే దేవుడు అంటే ఎవరో తెలియని తరం పుట్టింది. ఆ తరం పుట్టడానికి కారణం ఎవరంటే వారి పిల్లలు, వారి సంతానము దేవుని గురించి తెలుసుకోలేదంటే వారి తల్లిదండ్రులు, వారి పితరులు వారిని నేర్పించలేదు. అందుకే వాక్యం ఎక్కడుండాలంట? వాక్యం ఎక్కడుండాలి? చెప్పాలి గట్టిగా. ఎక్కడ? వాక్యము మీ హృదయాల్లో ఉండాలి. ఎక్కడుండాలి వాక్యము? వాక్యము మీ హృదయాల్లో ఉండాలి. చెప్పాలి, ఎక్కడుండాలి? వినపడట్లేదమ్మా. వాక్యం ఎక్కడుండాలి? గోడల మీద ఉంటే ఏమైంది? గోడల మీద, తలుపుల మీద, ద్వారబంధాల మీద, తర్వాత ఇంకెక్కడెక్కడ ఉంటుంది? కాదు, వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండి ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ ఉన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకున్న తర్వాత అడవికి జంతువులు వెళతాయి, అడవులకి, చాలకి, పొలాలకి ఆవులు గేదెలు వెళతాయి. ఉదయకాలం వెళ్ళిన తర్వాత కాపరి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పచ్చగడ్డిని మేసి ఆ పచ్చగడ్డిని తన యొక్క కడుపులో భద్రం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా మళ్ళీ దాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటాయి. ఎందుకు? అది తన యొక్క బాడీలో ఆ పచ్చగడ్డి ఉన్న దాన్ని బట్టి తిరిగి మళ్ళీ నెమరు వేస్తాయి. మరి వాక్యము నెమరు వేయాలంటే వాక్యం ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో, వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు భద్రం చేసుకుంటావో అప్పుడు వాక్యం నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు దాన్ని నీ పిల్లలకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. నీ పిల్లలకు దాన్ని నేర్పించవచ్చు, ఆ పిల్లలకు అభ్యసింప చేయొచ్చు. ఒక తరం ఒకటి పుట్టింది. కారణం ఏంటి అని అంటే దేవుడు అంటే తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే కనిపించినటువంటి రాయినే దేవుడు అనుకున్నాడు. అదే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి ఏమైంది? అప్పుడు ఏమైంది? దేవునికి చెప్పాలి, ఏమైంది? కోపం వచ్చింది. నువ్వు తండ్రిగా ఉన్నప్పుడు ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలిచాడు అనుకో, నీ పిల్లలు ఎలా ఉంటుంది? పోనీలే ఒక్కడనేగా డాడీ అని పిలిచి ఊకుంటారమ్మా? ఊకోరు. జుట్టు పట్టి గుంజుకొచ్చి చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు? నీకు ఒక దేవుడు ఉండగా, ఆ దేవుడు పోషించే దేవుడై ఉండగా, ఆ దేవుడు రక్షించిన దేవుడై ఉండగా, ఆ దేవుడు బానిసత్తును నడిపించిన దేవుడై ఉండగా, ఆ దేవుణ్ణి వదిలేసి మరొక దేవుణ్ణి ఆరాధిస్తే జీవము కలిగిన దేవునికి ఎంత కోపం వస్తుంది కదా. ఆ కోపాన్ని బట్టి దేవుడు చేసినటువంటి క్రియలను ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో 12వ వచనం.
తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు హస్తారోషుతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయును గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఏమైందంటమ్మా? ఆరాధించే దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధించినప్పుడు, పోషించే దేవుణ్ణి పక్కన పెట్టి సాక్షాత్తు జీవము కలిగిన యెహోవాను విసర్జించి వారికి మనసుకు నచ్చినట్లు చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళను విసర్జించాడు. వీళ్ళు దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు వాళ్ళను విసర్జించారు. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వీళ్ళకి బాధ కలుగుతుంది. ఎక్కడికి వెళితే అక్కడ బాధ కలుగుతుంది. యెహోవాకే శత్రువయ్యారు. ఎవరికి శత్రువులయ్యారు? యెహోవాకే శత్రువులు అయిపోయారు. జాగ్రత్తగా ఆలోచించండి. సమూహము మన దేశంలోకి ప్రవేశించకుండా భారతదేశము చుట్టుపక్కల అంతా కూడా ఒక పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే మిలిటరీ బలగాలు. కంటికి నిద్ర లేకుండా 3 షిఫ్టులు కూడా కనీసము అనేక మంది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాయలు కాసినట్లు చూస్తూ ఉంటుంటారు. దేనికోసము? శత్రు సైన్యము దేశంలోనికి సమీపించకుండా. వస్తే ఏమైంది అని అంటే ఇదిగో ఈ స్వాతంత్రము దుర్వినియోగం అయిపోద్ది. ఈ స్వాతంత్రము వ్యర్థమైపోద్ది. ఏ స్వాతంత్రము కొరకైతే దేశ ప్రజలందరూ కలిసి కట్టగట్టుకొని పోరాటము చేసి బ్రిటిష్ వారి మీద విజయాన్ని సాధించారో ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలోకి ఏ శత్రువు రాకుండా చుట్టుపక్కల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మిలిటరీ బలగాలు కావచ్చు, బిఎస్ఎఫ్ ఫోర్స్ కావచ్చు, వైమానిక దళం కావచ్చు, జలాంతర్గామి కావచ్చు, ఏదైనా సరే భారతదేశం యొక్క అనుమతి లేకుండా ఎవరు దేశంలోకి అనుమతించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15వ తారీఖున దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి వ్యక్తిది, ప్రతి భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి మనందరి యొక్క బాధ్యత. దీన్ని కాపాడుకుంటున్నటువంటి మనము దీనితో పాటు దేన్ని కాపాడుకోవాలో లేఖనాల నుంచి ఒక మాటను జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. గలతీ మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం గలతీ పత్రిక. అమ్మా, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకి చిక్కుకొనకడి. అవండి, ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి మన దేశ నాయకులందరూ కూడా, ప్రభుత్వ అధికారులందరూ కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దేశంలోకి ఎవరు చొరబడకుండా కావలి కాస్తున్నట్లుగా యేసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. ఏ స్వాతంత్ర్యం అది? ఏ స్వాతంత్ర్యం? ఈ స్వాతంత్ర్యం అన్నాడు. ఏ స్వాతంత్ర్యం? ఒకప్పుడు పాపము చేసి పాపం అనేటువంటి దాస్యము కింద మనం ఏమైపోయాం? దాసులమైపోయాం. అంటే పాపానికి మనం ఏమైపోయాం? దాసులమైపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు పాపమును జయించి, పాపము నుండి పరిహరించి, పాపము నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపం నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనము మళ్ళీ తిరిగి పాపం చేసి దాని కిందికి, దాస్యం అనే కాడి కిందికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్లకుండా ఉండాలంటే అమ్మా ఏం చేయాలి? దానిలో నిలిచి ఉండాలి. అదే మాట కదా రాయబడింది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, స్థిరంగా నిలవడం అంటే ఏంటి? పడిపోకుండా. ఏ దాస్యము నుండి విడిపించబడ్డారు, ఏ బానిసత్వం నుండి విడిపించబడ్డారు,
మళ్ళీ తిరిగి ఆ బానిసత్వంలో వెళ్లకుండా, మళ్ళీ తిరిగి ఆ పాపంలోకి వెళ్లకుండా, ఇదిగో ఈ రక్షణలో జీవితంలో స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి. ఈ రక్షణ అనుభవంలో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. స్థిరంగా ఉండాలంటే ముందుగా వాక్యానికి మీరు బానిసలై ఉండాలి. ఇంకా ముందు మాటలు మనం చూసినట్లయితే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రిందకి చిక్కుకొనకుడి. మళ్ళా దాస్యం కిందకి వెళ్ళడానికి వీల్లేదు. స్థిరంగా నిలవాలంటే తిరిగి మళ్ళీ పాపం చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలులు ఏం చేస్తారంటే, దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అష్టారోస్తు దేవతను పూజించారు, బయలుదేవతను ఆరాధించారు. అంటే వాళ్ళు స్థిరంగా ఉన్నారా? లేరు. అంటే ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఆ యొక్క ఫ్రీడమ్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఆ ఫ్రీడమ్ను కాపాడుకోకుండా వాళ్ళు ఆ ఫ్రీడంలో నుంచి బయటికి వెళ్ళిపోయి వారి మనసుకు నచ్చినట్లుగా వారు చేశారు. జాగ్రత్తగా ఒక మాటను జ్ఞాపకం చేసినట్లయితే, పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచుటబడుటకు వారిని అప్పగించెను. హల్లెలూయా. అంటే దేవదూతలు పాపం చేస్తే కూడా దేవుడు వాళ్ళని ఏం చేశారంట? దేవదూతలు చేసే పాపం ఏంటి ఇంతకీ? మనుషులైతే స్వార్థప్రియులు, బింకములాడువారు, డంబములాడువారు కాబట్టి ఏం చేశారు? ఏదో రకంగా పాపంలో పడిపోయారు. మరి దేవదూతలు చేసే పాపం ఏంటి? దేవదూతలు పాపం చేస్తాయా? కానీ చేశాయి. దేవదూతలు పాపము చేశాయి. ఏం పాపం చేశాయో చూద్దాం ఒకసారి. దేవదూతలు చేసినటువంటి పాపం ఏంటో చూద్దాం. యూదాపత్రిక, ప్రకటన కంటే ముందు ఉన్నటువంటి యోధాపత్రిక 6వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 6వ వచనాన్ని చూద్దాం మనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. దేవదూతలు చేసిన పాపం ఏంటి? దొంగతనమా? దేవదూతలు చేసిన పాపం ఏంటి? మోసమా? దేవదూతలు చేసిన పాపం ఏంటి? విగ్రహారాధన. దేవదూతలు చేసిన పాపం ఏంటంటే తమ ప్రధానత్వాన్ని వాళ్ళు నిలుపుకోలే. ప్రధానత్వం అంటే ఏంటి? ప్రధానత్వం అంటే ఏంటి? మీకు ఇచ్చినటువంటి అధికారం, మీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం, మీకు ఇచ్చిన అధికారము, మీకు ఇచ్చినటువంటి హక్కు, మీకు ఇచ్చినటువంటి బాధ్యత, మీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం అవి నిలుపుకోలే. పరలోకంలో దేవదూతలు ఉన్నాయి. ఈ దేవదూతలు ఏం చేశారంటే వాటికి ఇవ్వబడిన పనిని విసర్జించి మరొక పని చేయడానికి ఇష్టపడ్డాయి. ఏంటి ఆ పని? ఎప్పుడు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు ఒకరోజు దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించాయి. దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించి ఆ దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించినప్పుడు దేవుడు వారి యొక్క హృదయాలోచనలు గ్రహించాడు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి, ప్రధానత్వాన్ని నిలుపుకోక తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్థితిలో వాళ్ళకి తృప్తి లేదు. ఉన్నదాన్ని బట్టి సంతోషించడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఈ దేవదూతలు కూడా ఉన్న స్థితిని బట్టి వాళ్ళు సంతోషించలే, ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు సంతోషించలే, ఇచ్చినటువంటి హోదాను బట్టి అవి సంతోషించలే. అందుకే తమ ప్రధానత్వాన్ని అవి నిలుపుకోకుండా ఇదిగో నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాయి. సాక్షాత్తు దేవుని యొక్క సింహాసనాన్నే కోరుకున్నాయి. దానివల్ల తమ ప్రధానత్వాన్ని నిలుపుకోక పాపం చేశాయి. అంటే దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా లంచగొండుల అధికారులు ఎలా ఏసీబీకి చిక్కుతున్నారో అలాగనే ఇదిగో ఈ యొక్క దురాలోచన చేసినటువంటి ఈ యొక్క దేవదూతలు దేవునికి చిక్కిన వెంటనే అక్కడ నుంచి పడద్రోసి కటిక చీకటి బిలములో బంధించి భద్రం చేసే కారణం ఏంటంటే దేవుని యొక్క ఆధిక్యంలో ఉండడానికి ఇష్టపడలే, దేవుని యొక్క అధికారంలో ఉండడానికి ఇష్టపడలే, దేవుని అధికారంలో ఉండడానికి అవి ఇష్టపడలేదు. ఇశ్రాయేలులు, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలులు ఐగుప్తులో ఎవరి అధికారంలో ఉన్నారు?
ఒక రాజు అధికారంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో రాజు అధికారంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు స్వతంత్రులా, బానిసలు. ఆ బానిసత్వం నుండి దేవుడు వాళ్ళని విడిపించి కనానుకు నడిపిస్తే ఏం జరిగింది అని అంటే, మళ్ళీ వాళ్ళ యొక్క హృదయాలోచనలు మారిపోయి ఈ బానిస బ్రతుకులే బాగున్నాయి అనుకున్నారేమో. మళ్ళీ తిరిగి సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక రాజు కావాలి. ఎందుకండి రాజు మీకు? ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు కదా, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్రీడమ్గా ఉన్నారు కదా. రాజు వస్తే నియమ నిబంధనలు విధిస్తాడు, రాజు వస్తే కట్టుబాట్లు విధిస్తాడు. రాజు యొక్క చేతి కింద ఉండాలి అని అంటే, ఒకప్పుడు మీరు అనుభవించారా? ఒకప్పుడు ఫరో రాజు కింద అనుభవించారు కదా, 430 సంవత్సరాలు బానిస బ్రతికారు కదా. ఇంకా సరిపోలేదా? మళ్ళీ బానిసత్వాన్ని కోరుకుంటారా మీరు అని సమూయేలు అడిగితే, అవన్నీ కుదరదయ్యా, మాకు రాజు కావాల్సిందే. సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం ఒకసారి. 4వ వచనం నుండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. హల్లెలూయా. ఏం జరిగింది? ఒకప్పుడు వీళ్ళు రాజు కిందనే ఉన్నారు. ఆ రాజు కింద వీళ్ళకి స్వేచ్ఛ లేదు, ఆ రాజుగారి కింద వీళ్ళకి క్షేమం లేదు, ఆ రాజు కింద వీళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఆ రాజు కింద వీళ్ళు ఏమాత్రము కూడా మంచిగా బ్రతికిన వారు కారు. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన ప్రేమ ద్వారా వాళ్ళని విడిపించి కనానుకు నడిపించి, అక్కడ భోజనాన్ని ఇచ్చి, అక్కడ స్థలాన్ని ఇచ్చి, సమస్తాన్ని సమకూర్చిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయారు. కొంతకాలానికి వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయి ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, నువ్వు వృద్ధాప్యంగా ఉన్నావు, నువ్వు చనిపోతే మా గతేంటి? మాకు ఒక రాజును నియమించు, మాకు ఒక రాజును నియమించు. సాక్షాత్తు అప్పటి వరకు వాళ్ళకి రాజు ఎవరున్నారు? దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నాడు, దేవుడే వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు తృప్తి పడకుండా సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. చూద్దాం మాటను 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎంత భయంకరమైన మాట! ఎవరిని విసర్జించారంట? ఎవరిని మర్చిపోయారు? ఎవరిని కాదనుకున్నారు? ఎవరిని వద్దనుకున్నారు? ఎవరిని వదిలేశారు అని అంటే సాక్షాత్తు దేవుణ్ణే విసర్జించారు. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, మేము అడుగుతుంది ఎవరిని? సమూయేలుని కదా మేము అడుగుతున్నాం, మాకు రాజు కావాలని అడుగుతున్నాం, మా తప్పేముంది? కానీ స్వతంత్రపు జీవితాన్ని ఇస్తే ఆ స్వతంత్ర జీవితంలో వీళ్ళు బ్రతకడానికి ఇష్టపడక తిరిగి మళ్ళీ బానిసత్వాన్నే కోరుకుంటున్నారు. ఒకప్పుడు పాపములో మగ్గిపోతున్న మన కొరకు క్రీస్తు తన యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించి స్వతంత్రులుగా చేస్తే, ఇక పాపముతో జోరు లేకుండా బ్రతకడానికి స్వతంత్రులుగా చేస్తే, తిరిగి మళ్ళీ మనం పాపము చేసి మళ్ళీ దాస్యమనే కాడి క్రిందికి వెళ్ళిపోతున్నాం. నాటి ఇశ్రాయేలు చేసింది నేటి క్రైస్తవులు చేస్తున్నారు. నాటి ఇశ్రాయేలు ప్రజలు ఆశించింది నేటి క్రైస్తవులు ఆశిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తాడు. రండి, అపోస్తలుల కార్యాల గ్రంథం, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడినటువంటి పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. స్వతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు ఒకప్పుడు నీకు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏం ఆజ్ఞనంటే, అన్యజనులకు బలర్పించిన దాన్ని నువ్వు ముట్టడానికి వీల్లేదు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనందరి పాపముల కొరకై కలువరిశిలలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా బ్రతుకుతున్నటువంటి మనకి కూడా ఆయన కొన్ని ఆజ్ఞలు విధించాడు. ఏంటి ఆజ్ఞలు అంటే,
తినేదాని విషయంలో, మనస్సాక్షి విషయంలో ఏ విచారణ చేయక దేవుని చేత సృజించబడిన సమస్తమును మంచిది కాబట్టి ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏ హానియూ చేయదని చెప్తే నువ్వేం చేస్తున్నావు, మనమేం చేస్తున్నామంటే దేవుడు తినమన్నాడు కదండి, దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి తినకూడనటువంటి విషయాలను తింటున్నావు. తినకూడని పదార్థాలు తింటున్నాం, తాగకూడని పదార్థాలనేమో తాగుతున్నాం కదా.